తిరుమలలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష. తిరుమల పవిత్రతపై సీఎం పలు సూచనలు. నేడు కొంగర్కలాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సాయంత్రం 4 గంటలకు ఫాక్స్కాన్ పనులు పరిశీలన. తెలంగాణ సచివాలయంలో నేడు బతుకమ్మ వేడుకలు. పాల్గొననున్న పలువురు మంత్రులు. నిజామాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం బలి. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య. విజయవాడ తూర్పు బైపాస్కు గ్రీన్ సిగ్నల్. 9 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిన కేంద్రం. రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్ బై. కీలక నిర్ణయం తీసుకున్న ఎంపీ పురంధేశ్వరి భర్త. తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు. ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పినా తగ్గేదే లేదు. పరువు నష్టం దావాను ఉపసంహరించుకోనన్న నాగార్జున. నేడు కందుకూరులో బీఆర్ఎస్ ధర్నా. రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన. నేడు నల్గొండ జిల్లాలో పొంగులేటి పర్యటన. తిరుమలగిరిలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష. నేడు కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి. ట్యాంక్ బండ్పై విగ్రహానికి నేతలు నివాళి. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం. కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో 36 మంది మావోలు మృతి. రైల్వే ప్రైవేటీకరణ ప్రశ్నే లేదన్న కేంద్ర మంత్రి. దృష్టంతా సేవలపైనే అన్న అశ్విని వైష్ణవ్. ఛత్తీస్గఢ్లో దేశ చరిత్రలో 2వ అతిపెద్ద ఎన్కౌంటర్. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తుపాకుల మోత. విపత్తు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వ చొరవ. చెన్నై వ్యాప్తంగా అధునాతన పరికరాలు ఏర్పాటు. మహారాష్ట్ర సచివాలయంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్. ధన్గర్లకు ఎస్టీ హోదాని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యాయత్నం. స్వదేశీ ఆయుధాలకు భారత వాయుసేన ప్రాధాన్యం. ఉత్పత్తిలో చైనా స్థాయిని అందుకోవాలన్న సేనాధిపతి. ఆఫ్రికా దేశం బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకం. గంటల్లో 600 మందిని ఊచకోత. ఉగ్ర జాబితా నుంచి తాలిబాన్లను తొలగించిన రష్యా. ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ. లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. దక్షిణ బీరూట్లో వరుస పేలుళ్లు. హెజ్బొల్లా టార్గెట్గా దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ రాకెట్లు. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేయాలన్న డొనాల్డ్ ట్రంప్.